మరి ఎల్బీ నగర్ అంటేనే కంప్లీట్గా ఉద్యమానికి పురిటిగడ్డగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా